హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పావ్ బాజీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు, శ్రమ లేకుండా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నది మీకు తెలుస్తుంది. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఐటమ్స్ని ఉడకబెట్టుకుందామండి. కావలసిన ఐటెం ఒకసారి చూడండి. బఠానీ 6 గంటలు నానబెట్టుకోవాలండి. 12 అవర్స్ అయినా పర్వాలేదు. బఠానీ 150 గ్రామ్స్, మిగతా వెజిటేబుల్స్ 150 గ్రామ్స్ అండి. పొటాటో కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. కాలీఫ్లవర్, పొటాటో, క్యాప్సికమ్, క్యారెట్ అండి. ఇవన్నీ కలిపి 150 గ్రామ్స్. మొత్తం అన్నీ కలిపి ఒకసారి బాయిల్ చేసుకుందాం కుక్కర్లో. ఈజీగా చేసుకోవచ్చండి పావ్ బాజీ. మనం బయట కన్నా ఇంట్లో ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇలా చేసేటట్టు చేయండి. చాలా ఈజీ, కష్టమేమీ అనిపించదు. నేను ఎలా అయితే మెజర్మెంట్ వేసానో అలా వేసుకోండి. మళ్ళీ ఏమి వేసుకోని అవసరం లేదండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. 3 విజిల్స్ పెట్టుకుందాము. 3 విజిల్స్ అయిపోయండి. ఓపెన్ చేసి చూద్దాము. బఠానీ వెజిటేబుల్స్ ఉడికిపోయి ఇప్పుడు స్టెయిన్ చేసేద్దామండి. వాటర్ని సపరేట్ చేసేద్దాం. కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఉడకబెట్టిన దాంట్లో వాటర్ వస్తుంది కదా, అది పనికి వస్తుందండి. ప్యాన్ హీట్ ఎక్కినాక 100 గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలి. పావ్ బాజీ కర్రీ తాలింపు పెట్టుకుందామండి. కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 1 మీడియం టమాటా చిన్న ముక్కలు కట్ చేయాలండి. కొత్తిమీర 1 పెద్దవి స్పూన్ అండి, చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పావ్ బాజీ కర్రీకి మసాలా వేస్తున్నానండి. ఇదే టేస్ట్ వస్తుంది. బాగా చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. కారం 3/4 టీ స్పూను. ధనియాల పౌడర్ 3/4 స్పూను. జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ అండి. మసాలా 1/2 స్పూను. ఆమ్చూర్ పౌడర్ 1/2 స్పూను. బ్లాక్ సాల్ట్ 1/2 స్పూను. రెసిపీకి తగ్గ సాల్ట్. మసాలా అంతా వేసుకున్నాక బఠానీ వెజిటేబుల్స్ వేసుకోవాలండి, బాయిల్ చేసినవి. కొద్దిగా అందం కోసం రెడ్ కలర్ వేద్దాం. ఐటెం అంతా స్మాష్ చేసుకోవాలండి. ఏ ఐటెం కనపడకుండా ఒకే ఐటెం లాగా. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా స్మాష్ చేసుకోవాలండి. పావ్ బాజీ మసాలా ఇప్పుడు వేసిన మసాలాలన్నీ సరిపోతాయండి. వేరే ప్రత్యేకించి పావ్ బాజీ మసాలా అవసరం లేదండి. ఇలా స్మాష్ చేస్తూ 4-5 నిమిషాలు పచ్చి స్మెల్ పోయినంత వరకు ఆయిల్లో అలా మగ్గనివ్వాలి. 1 స్పూన్ షుగర్ వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో షుగర్ వేసుకుంటాం కదండి, అప్పుడు పావ్ బాజీ కర్రీ రెడీ అయిపోయినట్లే. 2 స్పూన్లు బటర్ వేసుకుందామండి. మీకు కావాలంటే 4-5 స్పూన్లు వేసుకోవచ్చు. పావ్ బాజీ కర్రీ రెడీ అయిపోయినట్టే. కర్రీ అంతా ఒక సైడ్కి తీసుకొని అదే ప్యాన్లో పావు కాల్చుకుందామండి. బటర్ వేసుకొని కొద్దిగా కర్రీ సైడ్కి తీసుకొని అది పలచబెట్టుకోవాలి. మనం ఇందాక ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా స్టాక్, అది అయిపోతే మామూలు వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని పలచబెట్టుకోవాలి. ఒక సైడ్కి తీసుకొని పలసని చేసుకోవాలి. కొద్ది సైడ్కి కర్రీని తీసుకొని పలచబెట్టుకోండి. వెజిటేబుల్ ఉడకబెట్టుకున్న స్టాక్ వచ్చింది కదా, అది వాడేసుకోండి. బటర్ వేసుకొని పావును 2 వైపులా బాగా కాల్చుకోండి. మీకు టేస్ట్కి తగ్గ బటర్ వేసుకోండి. బటర్కి లిమిట్ అంటూ ఏమీ లేదు. కర్రీ స్టవ్ మీద ఉన్నంతసేపు చిక్కబడుతూ ఉంటుంది. వాటర్ వేసుకొని ఆ వాటర్ వేటెక్కి పలచబడినాక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. పావ్ బాజీ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకుందాము. కొద్దిగా ఆనియన్ పీసు, కొత్తిమీర, లెమన్ కట్ చేసి ఉంచుకొని పైన జల్లుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, పావ్ బాజీ రెడీ. వేడిదే తినండి, టేస్ట్ బాగా తెలుస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద రెసిపీ ట్రై చేసి ఒక కమెంట్ రాయండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అంతేనండి, బాయ్ బాయ్.